ఒక్కొక్క నియోజకవర్గం మనం చూద్దాం. ముందు ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్లో సో మీరు చెప్తున్న దాని ప్రకారం 11% దీంట్లో బీజేపీ ఉన్నది. సో అక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది? కాంగ్రెస్ అక్కడ లీడర్షిప్ ను ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకొని వాళ్ళు క్యాడర్ కు దగ్గర కాలేకపోయారు. అండ్ మనం ఆదిలాబాద్ లాస్ట్ టైం కూడా మనం పార్లమెంట్ విశ్లేషణ చేసినాం. మనం లాస్ట్ టైం పార్లమెంట్ సీట్ లో అక్కడ 2018 అసెంబ్లీ ఎలక్షన్ లో, 2019 పార్లమెంట్ ఎలక్షన్ లో, 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ ని వీళ్ళు కదిలించలేకపోయారు. క్యాండిడేట్ సెలక్షన్ కావచ్చు, లీడర్షిప్ తర్వాత జైనింగ్ కావచ్చు, అక్కడ చేసిన ప్రోగ్రాంలు కావచ్చు, ఆ బీజేపీ కంచుకోటను వీళ్ళు కదపలేకపోయారు. సో అది మెయిన్ రీజన్. సో నెక్స్ట్ పెద్దపల్లి ఇది ఊహించిందే, బట్ 6% అన్నది కొంత కాంగ్రెస్ కి. సో ఇక్కడ మనం ప్రతి పార్లమెంట్ లో ఒకటే కామన్ పాయింట్ చర్చించుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ ను జనాలు ఇంకా కూడా నమ్మడం లేదు, జనాలు బీఆర్ఎస్ వైపు చూడడం లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ 2 ఎలక్షన్లు, 2014 ఎలక్షన్, 2018 ఎలక్షన్లు వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళ నరేటివ్, వాళ్ళ ఎజెండా ప్రాంతీయవాదం మాత్రమే. 2014లో మేము తెలంగాణ కోసం పార్టీ పెట్టినాం, తెలంగాణ వచ్చింది, సో ఆకాంక్షలు సాధించడం అనే ప్యూర్ సెంటిమెంట్ మీద ఒక నంబర్ గేమ్ తోటి కేసీఆర్ 2014 పార్లమెంట్ ఎలక్షన్ సాధించిండు. తర్వాత 2018కి వచ్చేసరికి అనూహ్య పరిణామాలతోటి, కొన్ని కుట్రలతోటి, మనం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వింటున్నామో ఎరవేసి టీడీపీ పార్టీని ఇక్కడ భూస్థాపితం చేసి, టీడీపీ పార్టీ లేకుండా చేసి, అదే టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో మళ్ళీ ఒక ప్రాంతీయవాదం బూచిని చూపెట్టి 2018 ఎలక్షన్ గెలిచిండు. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. ఓకే. సో 2 సార్లు అతను ప్రాంతీయవాదం మీద గెలిచి అదే ప్రాంతీయవాదాన్ని తెలంగాణలో లేకుండా చేద్దామనే కార్యాచరణ అమలు చేసిండు. అది పార్టీ పేరును కూడా మార్చిండు. అలాంటి వాళ్ళ విధి విధానాలు, ప్రభుత్వం నడిపిన విధానం చూస్తే కూడా ప్రాంతీయవాదాన్ని కంప్లీట్ గా జీరో చేద్దాం అనుకున్నారు. అదే తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇక్కడ మనం చూస్తే కూడా ప్రతి పార్లమెంట్ లో మీరు బీఆర్ఎస్ చూడండి. సో ఇక్కడ మాదిగల ఇంపాక్ట్ ఏమైనా కనిపించిందా? అంటే ఎందుకు ఇంత నారో, అంటే బీజేపీ ఇంత పెద్ద ఎత్తున పుంజుకోవడం అనేది మామూలు విషయం కాదు. మనం మాట్లాడుకున్న లాస్ట్ టైం కూడా బీసీ ఈక్వేషన్ ఏమన్నారంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. ఏది పెద్దపల్లిలో. బట్ అనూహ్యంగా బీజేపీ ప్రతి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పడిపోయింది. 1-2 పార్లమెంట్ లోనే సెకండ్ ప్లేస్ ఉన్నట్టుంది, మిగతా అన్ని ప్లేస్ లలో థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది. సో మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే పెద్దపల్లిలో బీజేపీ 30% గెయిన్ అవడం హ్యూజ్ నంబర్, చాలా పెద్ద నంబర్. ఓకే. సో నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ లో 18% తో సంజయ్ గెలుస్తున్నాడు. ఇది ఊహించిందే అక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని అనుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లేట్ గా టికెట్ ఇస్తే మాకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ కొంత స్ట్రాటజిక్ గా అక్కడ ఇంకో సేమ్ సామాజిక వర్గానికి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. అది కొంత బండి సంజయ్ కలిసి వచ్చింది. అండ్ అతనికి పార్టీ ప్రెసిడెంట్ గా దించడము, ఎమ్మెల్యేగా ఓడిపోవడము, ఈ సింపతి అంతా కలిసి రావడం, అక్కడ ఉన్న సామాజిక సమీకరణలు కూడా అతనికి కలిసి రావడం. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. సో అక్కడ ఉన్న చాలా మంది పార్టీలకు అతీతంగా కూడా ఎమ్మెల్యేలు బండి సంజయ్ కి సపోర్ట్ చేసిండు. ఈ అంశాలన్నీ ఆయన కలిసి వచ్చినాయి, అందుకే మంచి మెజారిటీ కలిసి. నిజామాబాద్ లో 6% మెజారిటీతో ఓట్ షేర్ ని ఇక్కడ నిజామాబాద్ లో గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. నిజామాబాద్ లో జీవన్ రెడ్డి గారు గెలవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ నిజామాబాద్ లో జరిగిన ఎలక్షనీరింగ్ పద్ధతి, తక్కువ టైము అండ్ మనీ మెకానిజం, అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మనం లాస్ట్ అనాలిసిస్ డాష్ బోర్డ్ లో కూడా చూస్తే అండ్ జీవన్ రెడ్డి కూడా కరెక్ట్ క్యాండిడేట్. కానీ ఇప్పుడున్న రాజకీయాలకు అతను అడాప్ట్ చేసుకుని ఎలక్షనీరింగ్ చేయలేకపోయిండు. సో లాస్ట్ 3 రోజులు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, బూత్ మేనేజ్మెంట్ కానీ అండ్ ప్రజాస్వామ్యాన్ని పాడగట్టే పనులు ఉంటాయి కదా, ఆ పంచడం కావచ్చు, మనీ కావచ్చు, లిక్కర్ కావచ్చు, అవన్నీ నిజామాబాద్ లో సరిగా జరగలేదు కాంగ్రెస్ పార్టీకి. బట్ జీవన్ రెడ్డి గారు 2018లో 80 సీట్లు టీఆర్ఎస్ గెలిచిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కేంద్రంగా దాదాపు 30-40 అసెంబ్లీలలో అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగితే అతను ఇలాంటి ఎలక్షనే, నార్మల్ ఎలక్షనే చేసి గ్రాడ్యుయేట్ల మన్ననలు పొంది ఎమ్మెల్సీగా గెలిచిండు. బట్ ఎలక్షన్ చేయడంలో కొంత అక్కడ ఎలక్షనీరింగ్ జరగడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అరవింద్ కొంచెం ప్లస్ అయింది. అరవింద్ ఓడిపోవాలి ఈసారి, బట్ కొంత అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.